అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా గ్యాప్ తర్వాత తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంటర్ అవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ పెద్దారెడ్డి రాకను జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాడిపత్రికి రానిచ్చే ప్రసక్తే లేదంటున్నారు. తాను ఖచ్చితంగా వచ్చే తీరుతానని సవాల్ చేస్తున్నారు పెద్దారెడ్డి. ఇద్దరు నేతల మధ్య సవాల్ ప్రతి సవాళ్లతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లా ఎస్పీని కలిసి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలను చూపించి పోలీసు బందోబస్తుతో వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే జేసీ వార్నింగ్ నేపథ్యంలో పోలీసులు కేతిరెడ్డికి పర్మిషన్ ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠభరితంగా మారింది. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా రోజుల తర్వాత మళ్లీ పట్టణంలో అడుగు పెట్టబోతున్నారు. పోలీసు ఆంక్షలను సవాల్ చేస్తూ కేతిరెడ్డి కోర్టు అనుమతితో తాడిపత్రి రాబోతున్నారు. అయితే ఆయన్ని అడ్డుకునేందుకు జేసీ వర్గీయులు కూడా సిద్ధమవడం తాడిపత్రికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దారెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. దాంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అని పట్టణవాసులు టెన్షన్ పడుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి రణరంగంగా మారే సమయం ఆసన్నమైంది. ఈ ప్రాంతం పోలీసులకు ఎప్పుడూ సవాల్గానే మారుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు హుకుం జారీ చేయడం పరిపాటిగా మారింది. అక్రమ కేసులు, దాడులు, హత్యలు ఇక్కడే పరిపాటే అనే స్థాయికి పోలీసులు వచ్చారంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కోర్టుల తీర్పుల కంటే అధినాయకుడి తీర్పుకే ప్రాధాన్యత ఎక్కువ. తాడిపత్రిలో నాడు జేసీ కుటుంబం వివాదాల్లో ఇరుక్కోగా నేడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాల్లో చిక్కుకున్నారు. తాడిపత్రి మున్సిపల్ స్థలంలో పెద్దారెడ్డి ఇల్లు నిర్మించుకున్నారని దానిని కూల్చివేస్తామంటూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఆ వివాదం ఓ కొలిక్కి రాగాని పుట్లూరు మండలంలోని కోమటికుంట్ల, చిన్నమల్లెపల్లి, గరుగుచింతల గ్రామాల పరిధిలో 120 ఎకరాల పైబడి పెద్దారెడ్డి తన కుటుంబ సభ్యుల పేరిట కొన్నారని ఆరోపణలు వెలువడ్డాయి. సదరు భూమి గతంలో సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం కొంతమంది చిన్న రైతులను బెదిరించి తీసుకున్నారని గత ఏడాది నవంబర్ 25న జేసీ సీఎంఓకు లేఖ రాశారు. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకివ్వాలని జేసీ సీఎంఓను లేఖలో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చినా స్థానికంగా ఉన్న అధికారులు పట్టించుకోలేదని ప్రభాకర్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఇదే విషయాన్ని పుట్లూరు మండల టీడీపీ శ్రేణులు ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ దృష్టికి సైతం తీసుకువెళ్లారు. పెద్దారెడ్డి ప్రభుత్వ భూముల ఆక్రమణ, సోలార్ భూములను బలవంతంగా రాపించుకుంటున్నారట. రస్తా దారికి గేటు వేయడంపై రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఇన్ఛార్జి మంత్రికి పూసగుచ్చినట్టు వివరించారు. మంత్రి ఆదేశాలతో ఈ భూములను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. హద్దుల రాళ్లను తనిఖీ చేశారు. సర్వే పూర్తయిన వెంటనే నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ వివాదాలు తేటతెల్లం కాకని పెద్దారెడ్డి పెద్దవడుగూరు మండలంలో పర్యటించడంతో జేసీ వర్గం అగ్గి రాజేసింది. అధికారం ఉంటే తామేం చేసినా కరెక్ట్ అనే భావనలో అక్కడి నేతల తీరు కనిపిస్తోంది. నీ ఇంటికొస్తా, నీ నట్టింట్లోకొస్తా అని బాలయ్య చెప్పే సినిమా డైలాగ్స్ ఇక్కడి నేతలు పాటిస్తున్నారు. గత 5 ఏళ్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలా ఇబ్బంది పడ్డారు అనే దానికంటే ఇబ్బందులకు గురి చేశారని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం రాగానే పూర్తిగా రివర్స్ అయింది. కూటమి ప్రభుత్వంలో పెద్దారెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ వ్యవహారాలు ఇలా ఉంటే తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని రానిచ్చే ప్రసక్తే లేదని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి కోర్టు నుంచి అనుమతి రాకపోవడంతో పోలీసులు కేతిరెడ్డిని వెనక్కి పంపుతూ వచ్చారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పోలీసులు ఖచ్చితంగా భద్రత కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. గత 5 ఏళ్లలో కోర్టు తీర్పులను ఎందుకు పాటించలేదంటూ ప్రభాకర్ రెడ్డి కోపోద్రిక్తుడవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, పోలీసులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి మరి.